ఇంకో విషయం గుర్తుంచుకో, వేడెక్కిన మీ బుర్రని చల్లబరచడానికి నేను మీకోసం ఒకటి తెచ్చాను. కోకోనట్ బర్ఫీనా? కానీ మీకెలా తెలిసింది ప్రశాంత్? భలేవారే, ఇప్పుడేగా మీరు నా ముందు ఆర్డర్ చేశారు, మర్చిపోయారా? అవును కదా ఆర్తి గారు? మీరు అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు యశ్వంత్ గారు. నా మూడ్ బాగానే ఉంది, అలాగే నా మనసు కూడా ప్రశాంతంగా ఉంది. అమ్మా ఆర్తి, మేమిక బయలుదేరుతాం, చాలా లేట్ అయిపోయింది. అలాగే ప్రశాంత్, నా ఉద్దేశం ఏంటంటే ప్రశాంత్ అంకుల్ మందులు వేసుకునే టైం అయింది కదా అని. సరే శోభాంటి, మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మంచిది. ఓకే ఫ్రెండ్, నేను కూడా బయలుదేరుతాను. మళ్ళీ కలుద్దాం. ఆర్తి గారు, నేను వెళ్ళొస్తాను. జరిగిన దానికి నన్ను క్షమించండి. ఆర్తి గారు, మేము వెళ్ళొస్తాం, పద. ఆర్తి గారు, అది నాకు అత్తయ్య గారు పని చెప్పారు, అది చేసుకొస్తాను. ఐఎమ్ సారీ యశ్వంత్ గారు.
మీకెలా తెలిసింది ఆర్తి గారు నేను మీ వెనకే ఉన్నానని? మీ నీడ నన్ను తాకినా నేను వెనక నుంచి కూడా బాగా గుర్తుపట్టగలను యశ్వంత్ గారు. ఐఎమ్ రియల్లీ సారీ. నా మూలంగా మీరు మీ ఫ్రెండ్ ముందు అవమానం పడాల్సి వచ్చింది. నాకేమైందో ఆ టైంలో కొంచెం కూడా ఆలోచించకుండా ఏదేదో వాగుతూ పోయాను. ఆర్తి గారు నేను నిజం చెప్తున్నాను. మీ కోపం చూసి ఒక్క క్షణం నాకు కూడా భయం వేసింది. అంటే అది ఆర్తి గారు మిమ్మల్ని ఆ రూపంలో నేను ఎప్పుడు చూడలేదు కదా. నిజం చెప్పాలంటే నేను ఆ తర్వాత ఆలోచించి చూశాను. మీరు అలా కోప్పడ్డం ఎందుకో తెలియదు కానీ నాకు బాగా నచ్చింది. నచ్చిందా? ఎందుకు? ఏమో తెలీదు కానీ నచ్చిందంతే. అన్నట్టు ఆర్తి గారు నేను మిమ్మల్ని అడగకుండా ఒక పని చేశాను. చూడండి ప్లీజ్, మీరు కోపం తెచ్చుకోకండి. నేను మీకు చెప్పాను కదా మీ నాన్నగారు నన్ను కెఫేకి పిలిచారని. ఆయన చాలా టెన్షన్లో ఉన్నారు. నాకు నా బిజినెస్ సర్కిల్ ద్వారా తెలిసింది ఆయన చాలామంది దగ్గర అప్పులు చేశారని. అందుకే నేను ఆయనకి నా తరఫు నుంచి 5 లక్షల రూపాయల చెక్ ఇచ్చాను. ఆయన అసలు తీసుకోనన్నారు. అతి కష్టం మీద నేనే ఒప్పించాను. ఆర్తి గారు నేను చేసిన తప్పేం కాదుగా? ఆర్తి గారు అమ్మ చెప్తూ ఉంటుంది దీపావళి రోజు రాత్రి దీపాలు కొండెక్కకూడదని. మీరుండగా ఏ దీపాలు కొండెక్కవు యశ్వంత్ గారు. పద పదమని తరివినదే నిను చేరగనన్నే నా హృదయం. ఇది అది అని తెలపనిదే ఎడబాటుగా మిగిలిన ఈ సమయం. ఉండిపోవా గుండెలోన ఉలుకై పలుకై ఊపిరివై. అరే రే చాలు చాలు నా బంగారు కొండలారా, చల్లగా ఉండండి సరేనా? ఆ? నానమ్మ మీరేం టెన్షన్ పడకండి. నా ఇద్దరు సిస్టర్స్ ని నేను జాగ్రత్త చూసుకుంటా, బాడీ గార్డ్ లాగా. అవును బాబు, చెల్లెళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం అన్నల బాధ్యత కదా, అవునా? నీ మీద నమ్మకంతోనే వాళ్ళని పంపిస్తున్నా నేను కదా. ఆ? ఆర్తి గారు నేను పిల్లల్ని బస్ ఎక్కించొస్తాను. అలాగే. జాగ్రత్త, టైంకి తినాలి. పదండి పిల్లలు, పదండి 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 బాయ్ అమ్మా. పదండి బాయ్. పదండి పదండి. అత్తయ్య గారు, పండక్కి బాగా పనిచేసి మీరు అలసిపోయారు. మళ్ళీ మీ ఆరోగ్యం పాడవుతుందేమో. వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోండి అత్తయ్య ప్లీజ్. సరే ఆర్తి.
చెప్పమ్మా. హలో ఆర్తి. అమ్మా ఆర్తి, 12 గంటలకల్లా అంశుని తీసుకుని హాస్పిటల్కి వచ్చేసేయి. అంశు అది డాక్టర్ గారు చెప్పారు కదా అంశు మళ్ళీ రావాల్సి వస్తుందని. ఆయన 2వ సెషన్ ఈ రోజు పెట్టారమ్మా ఆర్తి. అమ్మా, అంశు స్కూల్ పిల్లలతో కలిసి పిక్నిక్ వెళ్ళాడు. 3 రోజుల దాకా రాడు. వాడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు కూడా. ఇప్పుడు ఇప్పుడు వాణ్ణి నేనెలా తీసుకురాను? ఏంటి? కానీ అది మనకి 2-3 గంటలు పట్టే ప్రయాణం కదా ఆర్తి. మరి నువ్వు అంశుని ఎలా వెళ్ళనిచ్చావమ్మా? అయినా డాక్టర్ నీ ముందే చెప్పారు కదా అంశుని డాక్టర్ గారు మనకి ముందు ఇన్ఫార్మ్ చేయలేదు కదా. పైగా నాకు కూడా తెలియదుగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ సెకండ్ సెషన్ ఇంత తొందరగా ఉంటుంది అని. అమ్మా, ఇప్పుడు ఏం చేద్దాం? యశ్వంత్ గారు కూడా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయారు బస్ స్టాప్కి. నువ్వేమైనా చేసి అంశుని ఆపు ఆర్తి. చూడు, డాక్టర్ గారు చెప్పారు కదా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ సమయంలోపు జరగాలి, లేదంటే అసలు ప్రయోజనం ఉండదని. 1 గంట లేట్ అయినా కూడా చాలా ప్రమాదం ఆర్తి. ఏదో ఒకటి చేసి వాడిని ఆపేసే. ఏదో ఒక మార్గం ఆలోచించి వెంటనే హాస్పిటల్కి తీసుకురా ప్లీజ్. అమ్మా, యశ్వంత్ గారు. చెప్పండి ఆర్తి గారు. యశ్వంత్ గారు, నేను జాగ్రత్తగా బస్సులో కూర్చోబెట్టాను. వాళ్ళ టీచర్స్తో చెప్పాను కూడా. మీరేగా నన్ను చెప్పమన్నారు పిల్లల ఫుడ్ విషయం గురించి. వాళ్ళకి చాలా గట్టిగా చెప్పాను ఆర్తి గారు. మీకు తెలుసా, టీచర్స్ నన్ను చూసి నవ్వుకున్నారు. అంటే ఇప్పుడు బస్సు వెళ్ళిపోయిందా? అవును ఆర్తి గారు, బయలుదేరిపోయింది. ముగ్గురు భలే సంతోషంగా ఉన్నారు. అలాగే నాకు కూడా బాగా నమ్మకంగా ఉంది వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారని. సరే. యశ్వంత్, హాయ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈసారి నాకు పూర్తి నమ్మకం వచ్చేసింది ప్రశాంత్. మన ఇద్దరి మధ్య ఏదో బంధం తప్పకుండా ఉందని. ముఖ్యంగా మన ఇద్దరం కలుసుకున్నప్పుడు. అవును యశ్వంత్, నువ్వు చెప్పేది వింటుంటే నాకేమనిపిస్తుందంటే వచ్చే జన్మలో నేను నీ గర్ల్ ఫ్రెండ్గా పుట్టాను కదా, పడి చచ్చిపోయేవాడిని. పడి చచ్చిపోయేదాన్ని. తమాషాగా అంటున్నాను. అది సరే, నేను మీ ఆవిడ చివాట్లేం పెట్టలేదు కదా? చాలా కోపంగా ఉంది. అస్సలు లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆర్తి గారు నన్ను క్షమించమని అడిగారు కూడా. నిజం చెప్పాలంటే తను కోప్పడ్డం, అలా అరవడం నాకు చాలా బాగా నచ్చాయి. ప్రేమలో ఉన్నప్పుడు అన్నీ నచ్చుతాయి మై ఫ్రెండ్. ముళ్ళు కూడా పువ్వుల్లా అనిపిస్తాయి. లేదు లేదు, అలాంటిదేం లేదు. నేను చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే, నేను ఆర్తి గారిని ఎప్పుడు దుఃఖంలో కానీ బాధలో కానీ చూడలేను. నేను ఎప్పటికీ కోరుకునేది ఒకటే, తను సంతోషంగా నవ్వుతూ ఉండాలని. ఇప్పుడేం చేయాలి? అంశు బయలుదేరిపోయాడు. మరి ట్రాన్స్ప్లాంటేషన్ సెకండ్ సెషన్కి వాడు ఎలా రాగలడు ఇప్పుడు? అమ్మకి నేను ఏమని సమాధానం చెప్పాలి? ఇప్పుడేం చేయను? నాకేం అర్థం కావట్లేదు. మేడం, యశ్వంత్ బాబు గారు కార్ ట్యాంక్ ఫుల్ చేయించమని చెప్పారు. నేను చేయించి తెచ్చాను మేడం. ఇదిగోండి కార్ తాళాలు. ఇవ్వండి. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి. ఇక్కడ నుంచి బాంబే హైవే రోడ్ ఎలా వెళ్ళాలి? ఓ పని చేయండి, ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్ళండి. అక్కడ సర్కిల్ వస్తుంది, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోండి. కానీ జాగ్రత్తగా వెళ్ళండి, రోడ్ అంతా బాలేదు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే.
యశ్వంత్ గారు. ఆర్తి గారు మీరు బయటికి వెళ్ళినట్టున్నారు. ఆ, అవును, నేను అమ్మ దగ్గరికి. శోభ ఆంటీ దగ్గరికి వెళ్ళారు. ఆర్తి గారు సాయంత్రం ఇంటికి త్వరగా వచ్చేయండి. ఏదైనా ముఖ్యమైన పనుందా? అవును, ముందు మీరు త్వరగా ఇంటికి వచ్చేయండి, తర్వాత మీకే అంతా తెలుస్తుంది. See you. అది నేను అమ్మ దగ్గరికి. మీరు శోభ ఆంటీ దగ్గరికి వెళ్ళారు. ఆర్తి గారు సాయంత్రం ఇంటికి త్వరగా వచ్చేయండి. ఏదైనా ముఖ్యమైన పనుందా? అవును, ముందు మీరు త్వరగా ఇంటికి వచ్చేయండి, తర్వాత మీకే అంతా తెలుస్తుంది. కేవలం థ్యాంక్స్ చెప్పి నీ రుణం తీర్చుకోవాలనుకోవట్లేదు ఆర్తి. కానీ ఇది కూడా నిజమే కదా. నువ్వే గనక నాకు సాయం చేయకుండా ఉండుంటే మేమిద్దరం నిస్సహాయ స్థితిలో ఉండిపోయేవాళ్ళం. ప్రశాంత్ వైద్యానికి కావలసిన డబ్బు, అలాగే నీ వల్ల అంశు బోన్మారో, మీ ఇద్దరి వల్ల ఇదంతా సాధ్యమైంది ఆర్తి. సెకండ్ సెషన్ కూడా సక్సెస్ఫుల్ గా జరిగింది. మిస్టర్ దొరై, ప్రశాంత్ ఆరోగ్యం గురించి నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. కాసేపటి తర్వాత అంశుని ప్రశాంత్ని తీసుకెళ్ళిపోవచ్చు. అంశు పల్లవి పావినులతో స్కూల్ పిక్నిక్ వెళ్ళాడు కదా, మరి ఇక్కడున్నాడేంటి? అదే వీళ్ళతో పాటు. అదెలా సాధ్యం? పునర్వివాహ